పాపను నేను నా కూతురులాగా చూసుకుంటున్నాను అనేది కూడా అవాస్తవము. పాపను వాడు ఎన్ని బాధలు పెడుతున్నాడు అనేది కూడా ఏందంటే, పాప ఏడ్చుకొని చెప్పుకుంటే మేము బాధపడి మా బిడ్డ కూడా చెప్పినాం. ఏది మ్యాచ్యూర్ అయిన తర్వాత ఏందంటే, ఏది ఒకటి ప్రవర్తన బాగలేకుండా ఉంటే పాప చెప్పుకొని ఏడ్చింది. మాకు చెప్పుకొని ఏడిస్తే మేము చాలా బాధపడుతూ ఏంటంటే, వీడు ఏ సందర్భంలో ఏమన్నా పాపను కూడా ఏమన్నా చేస్తాడేమో అనేది కూడా మేము భయాందోళనతోనే ఉన్నాము. పాప కూడా ఏంటంటే తల్లికి చె చెప్తలేదు. తల్లి నా నా తల్లి ఆమె అది అమ్మ అంటే పడిచస్తది. అటువంటి పాప ఇక అది మాతో షేర్ చేసుకుంటూ ఉన్నది కానీ తల్లితో చెప్తలేదు. తల్లితో చెప్తే తల్లి ఎక్కడ బాధపడుతుందో అని చెప్పి చెప్పలేదు. ఇక కొంతకాలం తర్వాత లేదమ్మా నువ్వు అమ్మకు చెప్పేసుకో, అమ్మకు చెప్పుకుంటేనే బాగుంటుంది, చెప్పకుండా దాచి ఉంచడము మంచిది కాదమ్మా అంటే, తల్లితో కూడా ఏదంటే అబ్బా అబ్బా ఇట్లా గిట్లా ప్రవర్తిస్తున్నాడు వీడు అని చెప్పితే ఏంటంటే, తల్లి సరేనమ్మా నేను కనుక్కుంటాను, నేను చూస్తా అని చెప్పి మళ్ళీ వాడితో మాట్లాడిన తర్వాత వాడు వాళ్ళ పిల్లలతో కూడా అట్లే ఉంటాడట అని అనేసి చెప్పిండు అమ్మ అని చెప్పేసి ఈమెను సర్ది చెప్పింది. సర్ది చెప్పిన తర్వాత కూడా నా కూతురు కొంచెం జాగ్రత్త పడడం మొదలుపెట్టింది.